హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అండి. 125 సీట్లతో సీఎం ఇతనే అనైతే అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సార్వత్రిక ఎన్నికల వేళ మే 13న ఒకే దశలో ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగగా 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది అభ్యర్థులు, 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అధికార వైసీపీ గెలుస్తుందని కొందరు, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని మరికొందరు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ వై నాట్ 175 అంటూ గెలుస్తామన్న నమ్మకంతో ఉంది. గతంలో భారీ తేడాతో ఓడిపోయిన టీడీపీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంది. సో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి అంచనాలను విడుదల చేస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ముందుగా టీడీపీ కూటమికి సంబంధించి 114 నుంచి 125 స్థానాలు అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యే సీట్లు దక్కబోతున్నాయని అయితే సర్వేలో తేలింది. అలాగే వైసీపీకి సంబంధించి 139 నుంచి 49 మాత్రమే సీట్లను దక్కించుకోబోతున్నారని అయితే సో సర్వే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక ఇతరులు ఇంకా 0 నుంచి 1 సీటు పొందే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మరి ఏదేమైనప్పుడు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా మనకి అంత నమ్మశక్యంగా లేవండి. సో ఎగ్జిట్ పోల్స్లో వచ్చిందే రిజల్ట్ రావాలని అయితే ఎక్కడే కానీ లేదు కాబట్టి సో ఎగ్జిట్ పోల్స్ అనేది జస్ట్ ఒక ఐడియా. కానీ ఐడియా అనేది కూడా ఇప్పుడు కొంచెం ఏది కరెక్ట్గా అనేది మనకు జూన్ 4 అనేది తెలుస్తుంది. సో కాబట్టి ఇంకొక 2 రోజుల్లో అయితే మొత్తానికి ఫలితాలు రానున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.